హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయం నేను ఒక మహా ప్రవచనకర్త వద్ద విన్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటే అది నాకు ఇష్టం, అలా ఉంటే బాగుండేది అనుకుంటారా? అన్నారు. కానీ రుక్మిణీదేవి కృష్ణుని ఏమడిగిందో తెలుసా? మీరు పెద్ద అయిన తర్వాత ఈ రాయబారాలు, ఈ సారథ్యాలు, ఈ రాజకీయ వ్యూహ రచనలు, అబ్బబ్బబ్బబ్బా వీటన్నిటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్నప్పటి లీలలు చాలా బాగుంటాయి. మీరు పెద్దవారుగా ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పటికీ అటువంటి తృప్తి కంటే నాకు మీరు బాలకృష్ణుడి రూపంతో ఉన్నటువంటి మూర్తి ఎల్లప్పుడూ నా కళ్ళు ఎదురుగుండా ఉండాలని నాకు కోరికగా ఉంది. అందువల్ల నాకు అలా మీ బాల్యంలో మీరు ఎలా ఉన్నారో అటువంటి మూర్తిని తయారు చేయించి నాకు ఇవ్వండి అని అడిగిందంట. అప్పుడు విశ్వకర్మని పిలిపించి తయారు చేయించాడు శ్రీకృష్ణుడు తన బాల్య కృష్ణమూర్తి రూపాన్ని. ఆ మూర్తిని ఒకప్పుడు ఒక విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు. చందనపు దొంగ మధ్యలో పెట్టేసి దాచి తీసుకుని వెళ్ళిపోతున్నారు. తీసుకుని వెళ్తుంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం వచ్చింది. ఓడేమో ఊగిపోతోంది. సో ప్రమాదాన్ని పసిగట్టారు నావికులు. అక్కడ ఓడ వెళుతున్న సమయంలో ఆ నావికులు రక్షణ కోసం అటు ఇటు చూశారు. ఆ ఒడ్డున మధ్వాచార్యుల వారు నడిచి వెళ్తున్నారు. చూశాడు నావికుడు ఒకడు ఓడలోంచి. చూసి అయ్యా రక్షించండి అని అరిచాడు. అది విని మధ్వాచార్యుల వారు ఒక్కసారి తన ఉత్తరీయం ఇలా తీసి ఇలా ఊపారు ఆగమన్నట్టుగా. అంతే, తుఫాన్ ఆగిపోయింది. ఓడ సంద్రంలో నిలబడిపోయింది. ఆ నావికుడు ఓడ నుంచి దిగి నీటిలో ఈదుకుంటా వచ్చి నా ఓడలోంచి మీకు ఏదైనా కావలసింది తీసుకోండి అన్నాడు. నాకేం కావాలి, నాకేం అవసరం లేదు అన్నారు. ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడలోకి ప్లీజ్ అని బతిమాలాడు ఆ నావికుడు. మధ్వాచార్యుల వారు వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూసిన వెంటనే ఈ చందనపు దొంగ కనిపించింది. అందులో ఉండేటటువంటి శ్రీకృష్ణుడు కనిపించాడు. అది రుక్మిణీదేవి కోసం శ్రీకృష్ణుడు తయారు చేయించి ఇచ్చిన బాలకృష్ణమూర్తి విగ్రహం. దాన్ని తీసుకొని మధ్వాచార్యుల వారు ఆ నావికుడి అనుమతితో పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు. ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్నటువంటి బాలకృష్ణుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి ద్వారా పొందినటువంటి బహుమతి. కృష్ణలీలలు ఎన్ననే, అవి లీలలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తాయి, చెప్పే కొద్దీ చెప్పాలనిపిస్తాయి. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.